పల్లెటూరి ఆకాశం నక్షత్రాలతో మెరిసిపోతుంది. కొత్త వధూవరుల గది పూల సువాసనతో నిండిపోయి ఉంది. గదిలో మృదువైన దీపం వెలుతురులో గోడల మీద వారి నీడలు ఆడుకుంటున్నాయి. అరుణ, భార్య, ఎరుపు చీరలో, జడలో మల్లెపూలు వేసుకొని మంచం పక్కన సిగ్గుతో కూర్చుంది. చేతిలో గాజులు మెల్లగా కదిలి చప్పుడు చేస్తుంటే ఆమె గుండె మాత్రం ఇంకా ఎక్కువగా దడదడమంటోంది. రామ్, భర్త, గదిలోకి అడుగు పెట్టాడు. ముఖంలో చిన్నపిల్లలా సరదా నవ్వు. అయ్యో, నువ్వు ఇంత సీరియస్గా కూర్చుంటే నన్నెవరు కాపాడతారు అని సరదాగా అడిగాడు. అరుణ కాస్త కోపం, కాస్త సిగ్గుతో అతడిని చూసి, మీకు భయం ఉంటుందా అని అడిగింది. రామ్ దగ్గర కూర్చుంటూ, ఇంట్లో అందరూ చెబుతున్నారు, కోడలు కాస్త గట్టి స్వభావం అంట అని. కాని నిన్ను చూస్తుంటే నేను గట్టిగా మాట్లాడినా వెంటనే ఏడుస్తావేమో అనిపిస్తోంది. అందుకే భయమేస్తుంది అంటూ గమ్మత్తుగా అని నవ్వేశాడు. అరుణ పెదవులు దాచుకుంటూ చిరునవ్వు చిందించింది. రామ్ ఆమె చేతిని పట్టుకొని గాజులు సరిచేస్తూ, ఈ గాజుల శబ్దం వినిపిస్తే నాకెందుకో పండగలాగా అనిపిస్తోంది. నువ్వు నవ్వితే మాత్రం నాకిదే తిరునాళ్ళు అని చెప్పాడు. అరుణ మరింత సిగ్గుతో తల వంచింది. ఆ సమయంలో గాలి కిటికీని తాకి పూలు మంచంపై రాలాయి. రామ్ ఒక పువ్వు తీసుకుని ఆమె జడలో పెట్టాడు. ఇప్పుడే పెళ్ళైనా నువ్వు నాకు చాలా రోజుల నుండి పరిచయమైనట్టుంది, ఎప్పుడూ నా దగ్గరే ఉన్నట్టుంది అని మృదువుగా అన్నాడు. అరుణ తన కళ్లతో ఒక చిన్న చూపు వేసి మళ్లీ సిగ్గుతో కిందికి చూసింది. ఆ చూపులో మాటలకన్నా ఎక్కువ ప్రేమ దాగి ఉంది. అప్పుడు రామ్ తనని దగ్గరకు తీసుకొని నుదటిమీద ముద్దు పెట్టి ప్రేమగా హత్తుకున్నాడు. రాత్రి మెల్లగా గడుస్తూ ఇద్దరి మధ్య చిన్న చిన్న సరదా మాటలు, క్యూట్ రొమాన్స్, హృదయానికి దగ్గరైన మౌనాలు కలిశాయి. హెల్లో ఫ్రెండ్స్, ఈ కథ ఇంకా ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్నిటికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.